నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన పుష్యమాసంలో వచ్చే శనివారం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు త్యాగరాజస్వామి ఆరాధన సందర్భంగా త్యాగరాజస్వామిని మనస్సులో స్మరించుకోవటం ద్వారా, త్యాగరాజస్వామి చిత్రపటానికి పుష్పాలు అలంకరించడం ద్వారా, త్యాగరాజస్వామి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించడం ద్వారా సంగీత రంగంలో విశేషమైన పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే పుష్యమాసం శని భగవానుడికి ప్రియమైన మాసం. పుష్యమాసంలో వచ్చే శనివారం అంటే శని భగవానుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. పుష్యమాసంలో వచ్చే శనివారం సందర్భంగా ఈరోజు గృహంలో శనిహోర ఉన్న సమయంలో ప్రత్యేకంగా దీపం పెడితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోర ఉన్న సమయంలో మీ ఇంట్లో హాల్లో పడమర దిక్కులో ఒక ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా పుష్యమాసంలో వచ్చే శనివారం సందర్భంగా ఇంట్లో పడమర దిక్కులో 8 ఒత్తుల దీపాన్ని వెలిగించడం ద్వారా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి ఆలయంలో నవగ్రహాలకు 27 ప్రదక్షిణలు చేయాలి. అలాగే నవగ్రహ ఆలయంలో శని విగ్రహం దగ్గర కొన్ని జమ్మి ఆకులు ఉప్పును ఉంచి నమస్కారం చేసుకోవాలి. పుష్యమాసంలో వచ్చే శనివారం సందర్భంగా ఇలా ప్రత్యేకంగా శని విగ్రహం దగ్గర జమ్మి ఆకులు ఉప్పు ఉంచి నమస్కారం చేసుకుంటే శని మహాదశ, శని అంతర్దశ, శని ప్రత్యంతర్దశ జరుగుతున్న వాళ్ళకి శని భగవానుడు విశేషమైన శుభ ఫలితాలు కలిగిస్తాడు. అలాగే గోచార పరంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తున్న వాళ్ళకు కూడా శని భగవానుడు చక్కటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. అలాగే ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి జమ్మి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. అలాగే జమ్మి చెట్టు దగ్గర 8 నల్లటి గాజులను ఉంచి నమస్కారం చేసుకోవాలి. జమ్మి చెట్టు చుట్టూ 8 ప్రదక్షిణలు చేయాలి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు దగ్గర నల్ల నువ్వులు మినుములు కలిపినటువంటి నీళ్లు పోయాలి. ఆ తర్వాత రావి చెట్టు దగ్గర కూడా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి. రావి చెట్టు చుట్టూ 8 ప్రదక్షిణలు చేయాలి. పుష్యమాసంలో వచ్చే శనివారం సందర్భంగా ఇలా రావి చెట్టుకి జమ్మి చెట్టుకి ప్రత్యేకంగా ఆరాధన చేయటం ద్వారా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. శని కార్యసాధకుడు కాబట్టి కార్యసిద్ధిని కూడా సులభంగా పొందవచ్చు. అలాగే ఈరోజు నల్ల కుక్కలకు ఆహారం వేయటం ద్వారా, నల్ల చీమలకు పంచదార ఆహారం వేయటం ద్వారా, నలుపు రంగులో ఉన్నటువంటి ఆవుకి ఆహారం తినిపించడం ద్వారా కూడా చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రధానంగా గోమాతకి ఈరోజు నువ్వులు బెల్లం కలిపి ఆహారంగా తినిపించినట్లయితే సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాత అనుగ్రహం వల్ల శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని 40 ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. పుష్యమాసంలో వచ్చే శనివారం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన ఆదివారం సందర్భంగా సూర్య భగవానుడికి సంబంధించిన ఏ నామాలు జపించుకుంటే సూర్యుడి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. ఓంకార రూపిణి క్లీంకారవాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి ఏకాదశ్యాన్ దధితదా దేవ్యై చర్పయతే తు యః దదాతి బ్రాహ్మణాయి తద్దేవీ ప్రియతమో భవేత్. ఏకాదశి నాడు పెరుగు నివేదించి అది దానం చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆవిడ ప్రసన్నురాలవుతారు, ప్రీతి చెందుతారు అమ్మవారు. ద్వాదశ్యాం పృథుకాన్ దేవ్యై దత్వాచార్యాయ యో దదేత్ తానేవ చ మునిశ్రేష్ఠ సదేవి ప్రియతాం వ్రజేత్. అటుకులని ద్వాదశి నాడు నివేదన చేసినట్లయితే అతడు అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతున్నాడు, జ్ఞాని అవుతున్నాడు. త్రయోదశ్యాంచ దుర్గాయే చణకాన్ ప్రదాతి చ. చణకం అంటే శనగలు. శనగల్ని త్రయోదశి నాడు ఇచ్చినట్లయితే అది సత్సంతానాన్ని కలిగిస్తున్నది. చతుర్దశ్యాం దేవర్షే దేవ్యై సక్తూన్ ప్రయచ్చతి. ఇక చతుర్దశి నాడు ఇవ్వవలసినటువంటి పదార్థములు ఆవాలు మొదలైన వాటితో వండినటువంటి పదార్థములు నివేదన చేస్తే అది శుభం కలిగిస్తున్నది. పాయసం పూర్ణిమాతిథ్యాం. పూర్ణిమ నాడు పాయసం నివేదన చేయమని వివరిస్తున్నారు. ఈ విధంగా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకతను చెప్తూ అమ్మవారిని ప్రసన్నం మనం చేసుకోవాల్సిన పద్ధతి. అదేవిధంగా చతుర్దశి నాడు పేలపిండి నివేదన ఒకటి వివరంగా చెప్తున్నారు.
చతుర్దశి నాడు ఎవరైతే పేలపిండి నివేదన చేస్తారో వారికి శుభం కలుగుతున్నది. పూర్ణిమ నాడు పాయసాన్ని విశేషంగా చెప్పారు. అది పితృనుద్ధరతే, వాళ్ళు పితృదేవతలు తరించుతారు అనే విషయాన్ని వివరిస్తున్నారు. అలాగే వారముల యందు కూడా ప్రత్యేకంగా చెప్తున్నది. పైగా ఈ వస్తువులతో ఆ తిథుల్లో హవనం చేసినా శ్రేష్టమే అన్నారు. ఇక్కడ నివేదన ఒకటి, దానం ఒకటి, హవనం కూడా వివరించారు. ఇక రవివారే పాయసంచ నైవేద్యం పరికీర్తితం, ఇక దినముల యందు ఎలా చేయాలో వివరిస్తున్నారు ఇక్కడ. పైగా ఇక్కడ పూర్ణిమ పాయసం అన్నామే, మరి అమావాస్యకి వెంటనే వస్తుంది. అమావాస్య పూర్ణిమ పూర్ణ తిథులు గనక రెండిటికి పాయసమే మనం ఇక్కడ తెలుసుకోవాలి. రవివారే పాయసంచ నైవేద్యం పరికీర్తితం, సోమవారే పయప్రోక్తం భౌమేచ కదలీఫలం. ఇక్కడి నుంచి రోజులు, ఏ రోజున ఏది ఇవ్వాలి, 7 రోజుల్లో చేయవలసింది. రవివారే పాయసంచ, ఆదివారం పాయస నివేదనము, సోమవారం పాలు నివేదించడము, ఇక మంగళవారం అరటిపళ్ళు, బుధవారం వెన్న వివరిస్తున్నారు ఇక్కడ. బుధవారైతే సంప్రోక్తం నవనీతం, గురువారే శర్కరాంచాసితాం భార్గవవాసరే. గురువారం నాడు పంచదార నైవేద్యం పెట్టాలి. ఇదే శుక్రవారానికి కూడా చెప్పారు. ఇక్కడ పంచదారని వచ్చిన ప్రతిసారి పటిక బెల్లమనే తెలుసుకోవాలి. మన శాస్త్రమునందు పటిక బెల్లం వరకే చెప్పారు, బెల్లము పటిక బెల్లము. గురువారే శర్కరాంచ శితాం భార్గవవాసరే. శనివారే ఘృతం గవ్యం నైవేద్యం పరికీర్తితం. శనివారం నాడు ఘృతము గవ్యము అంటే ఇక్కడ ఆవునేతి పదార్థములను నివేదించాలి శనివారము. ఇలా వివరించారు. ఇక నక్షత్రాల్లో కూడా 27 నక్షత్రాలకి 27 రకాల నైవేద్యాలు చెప్పారు. అలాగే కరణములు ఉన్నాయి మనకి. ఏ కరణములు యందు ఏవి చేయలే, ఏ యోగాల్లో ఏవి నివేదించాలో అంతవరకు చెప్పారు. ఇక్కడ మనం ప్రధానంగా తిథులు వారములు చెప్పుకున్నాం. సంతోషం. కనుక ఈ విధంగా పూజా విధానములు ఉన్నాయి. కనుక ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ పూర్ణతిథి వరకు చెప్పినవి చాలదా? చతుర్దశి నాడు పేలపిండి, పూర్ణిమ నాడు పాయసం వరకు మనం వివరించుకున్నాం కదా. అందుకు 15 తిథులు చెప్పుకున్నాం, 7 రోజులు చెప్పుకున్నాం. ఇది అమ్మవారి నిత్య నివేదన అనేది. అంటే నిత్యం చేయవలసిన మహానైవేద్యాలు ఉన్నప్పటికీ ప్రత్యేకించి ఆ ప్రయోజనాలు కావాలనుకుంటే, ఏవి లోపం ఉంటే అది కావాలనుకుంటారు. ఎవరికైతే ఆరోగ్య లోపమో వారు ఆదివారం అమ్మవారికి పాయసం పెట్టండి, ఆవు పాలతో, నీళ్లు కలపకుండా. ఇవన్నీ తెలుసుకోండి. పాయసం పెడితే ఎలాంటి మొండి రోగాలైనా పోతాయి. ఎందుకంటే ఆవిడే భానుమండల మధ్యస్థ. ఇవన్నీ తెలుసుకోవాల్సినవి. ఈ విధంగా మనకు దేవీ భాగవతం మన బ్రతుకులో పాప సంహారం కోసమని, మనం తరించడానికి, ఇహపర సిద్ధులకి కావలసినవన్నీ ఇస్తున్నది. అయితే పురాణములు మనకు కేవలం ఐహిక వాంఛలు తీర్చడానికి, పాప సంహరణానికి మాత్రమే పనికొచ్చే అంశములు చెప్తాయి. అంతేగాని వేదాంతము చెప్పిన ఉపనిషత్తులు మొదలైనవి చెప్పదు అనుకుంటే పొరపాటే. మొత్తం వేదం ఏం చెప్పిందో వాటన్నిటి పురాణం చెప్తుంది. ఎలాగంటే సామాన్య మానవులకు కూడా అందుబాటులోకి తేవడం కోసం పురాణం వచ్చింది. పురాణములు వేదము చెప్పిన వాటిని ప్రతివాడి చేత చేయించడం కోసం ఇన్ని పద్ధతులు ఏర్పరిచింది. ఇప్పుడు చెప్పినవి ఎవరు చేయలేరో చెప్పండి? సులభంగా చేయవచ్చు. ఫలితం చూస్తే ఎంతో కష్టపడితే కానీ పొందని సత్ఫలితాన్ని ఎంతో సులభంగా పొందదగ్గ పద్ధతులు మనకి ఇక్కడ చెప్పారు. ఇవి దృష్టిలో పెట్టుకుని అమ్మవారిని ఆరాధన చేస్తే ఇహ జీవితం చాలా బాగుంటుంది. ఐహిక వాంఛలు తీరడమే కాకుండా అమ్మవారిని ఆరాధించి తీర్చుకున్నావు గనక క్రమక్రమంగా నీకు పాపనాశనం జరిగి చిత్తశుద్ధి కలిగి అప్పుడు నీకు వేదాంత శ్రవణముపై ఆసక్తి కలుగుతుంది. అమ్మ అనుగ్రహం చేత అది వంట పడుతుంది, నీకు ముక్తినిస్తుంది. అందుకు దేవీ భాగవతంలో విశేషంగా అద్వైత జ్ఞానాన్ని, వేదాంత జ్ఞానాన్ని చాలా విస్తారంగా చెప్తారు. మొదటి నుండి చివరి వరకు కూడా అనేక సందర్భాల్లో వివరిస్తారు ఇక్కడ. పైగా దేవీ భాగవతం వేదాంతంలో అద్వైతాన్ని చూపిస్తున్నది. దేవీ భాగవతం వ్యాస హృదయం అద్వైతాన్ని చాలా నేరుగా స్పష్టంగా చూపిస్తూ ఉన్నది. దానికి విరుద్ధంగా చెప్పిన వాటన్నిటిని అవైదికములనే ప్రస్తావన చేసింది. అయితే ఎక్కడెక్కడ చెప్పింది అంటే, ఎప్పుడైనా వేదాంత విద్య చెప్పే సందర్భాలు ఎప్పుడు వస్తాయంటే, వేదాంత విద్యని స్వచ్ఛంగా చెప్తే దాని పేరు గీత. అలా మనకు భగవద్గీత అంటే బ్రహ్మ విద్య, ఇది అర్థం. ఎప్పుడైనా గీతాశాస్త్రం అంటే వేదాంత విద్య అని అర్థం. అలాంటి గీతలు మనకి భగవంతుడు చెప్తే భగవద్గీత, భగవతి చెప్తే భగవతీ గీత. అమ్మవారు కూడా గీత చెప్పారు. ఆ గీత చాలా విశిష్టమైనది ఉన్నది. ఈ గీత కూడా నిత్య పారాయణం చేయదగ్గ గీత ఇది. పైగా విచారణాత్మకమైన బుద్ధితో దాన్ని శ్రవణం చేయాలి, వినాలి. అలాంటి దేవీ గీత మనకి 2 దేవీ భాగవతాల్లోనూ ఉన్నది. చిత్రం. అయితే ఇప్పుడు ప్రధానంగా మనం చెప్పుకుంటున్న 12 స్కంధముల మహాభాగవత పురాణం 9 అధ్యాయాలు గీత చెప్పింది. అలాగే దేవీ మహాభాగవతం పేరుతున్న ఉపపురాణం ఏదైతే ఉన్నదో అది 3 అధ్యాయాల్లో గీత చెప్పింది. అయితే ఇందులో ఏది గ్రాహ్యం అంటే 2 గ్రాహ్యమే. నిజానికి ఈ 9 ఆ 3 కలిపితే ఇంకా బాగుంటుంది. చాలా విశిష్టమైన అంశములు రెండిట్లోనూ ఉన్నాయి. కానీ ఎంత అద్భుతంగా చెప్తారో ఈ గీత మాత్రం.
ఎప్పుడైనా గీతలు యొక్క హృదయం మాత్రం వేదాంత విద్య ఇవ్వడమే. ఎందుకంటే భగవంతుడికి జీవులు ముక్తి చెందాలి అనేటటువంటి కృప ఉంటుంది వారికి. ఆ కృపతో చెప్తారు మనకు ముక్తి పొందించడానికి. అయితే ముక్తి అందరికీ కావాలి, కానీ అందరి మానసిక స్థాయి ఒకటి కాదు, అందరి జీవలక్షణాలు ఒకటి కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. వారి వారి పాప పుణ్యాల యొక్క వాసనల బలం ఒకటి ఉంటుంది కదా. కానీ ఇవి చెప్తూనే దాని పైది కూడా చెప్పడం ఉన్నదే అది గొప్ప విషయం అండి. అని ఇవన్నీ వద్దని కాదు, నిత్య జీవితంలో ఇవన్నీ అవసరమే. కానీ ఇవా పరమార్థం, అసలు పరమార్థం అమ్మ అంటే ఏంటో తెలియాలి, అమ్మపై భక్తి కలగాలి. భక్తి లేనప్పుడు కేవల బాహ్యక్రియల వల్ల లాభమే ఉంది. భక్తి ప్రేమ ఒకటి, తెలుసుకోవడం ఒకటి, రెండు రకాలుగా ఉంటుంది. ఆ ప్రేమతో అమ్మ అంటే ఏంటో తెలియాలి, అమ్మ అసలు స్వరూపం ఏంటో తెలియాలి. తెలిస్తే అమ్మ తప్ప ప్రపంచంలో అన్యము లేదని ఎరుక ఏర్పడుతుంది. అది జ్ఞానం అంటే. అమ్మ తప్ప అన్యము లేదు. అమ్మ తప్ప అన్యము లేదని చెప్తున్నవాడెవడు? ప్రపంచంలో అమ్మ తప్ప అన్యము లేదు అంటున్నవాడెవడు? వాడెక్కడున్నాడు? ప్రపంచంలో ఉన్నాడు కదా. మరి ప్రపంచం అమ్మ తప్ప మరొకటి కాదన్నప్పుడు అన్నవాడెవడు? వాడి లోపల అన్న చైతన్యం ఎవరు? అది కూడా అమ్మే. అప్పుడు అమ్మ తప్ప అన్యము లేదు. మరి నువ్వో నేననేది ఇంకోటి లేదు, నేను కూడా అమ్మయే, అహం బ్రహ్మాస్మి. ఆ స్థితి రావాలండి. ఇది మొత్తం అది కలిగించడం కోసం సాక్షాత్తు చెప్తే భగవంతుడు చెప్పాలి, లేదా బ్రహ్మముతో తాదాత్మ్యం చెందిన బ్రహ్మవేత్త చెప్పాలి. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. కామితార్థప్రదాయైనటువంటి అశ్వత్థ వృక్షాన్ని ఈ రోజున మనమంతా కూడాను పూజించటం సంప్రదాయం. భగవంతుడే సగుణ రూపంలో అశ్వత్థ వృక్షాన్ని పోలిన బ్రహ్మాండాన్ని సృష్టించాడు. బ్రహ్మాండ పిండాండాలకు ఏకత్వం ఉంది కాబట్టి పిండాండమైనటువంటి శరీరంలోని నాడీ మండలమే అశ్వత్థము. దీనినే కల్పవృక్షమని, పారిజాతమని, బ్రహ్మ వృక్షమని, సంసార వృక్షమని పురాణాలు మనకు తెలియచేస్తున్నాయి. మహాభారతంలో ఆది పర్వంలో శ్రీకృష్ణుడు తన అవతారం చాలించేటువంటి సమయంలో అశ్వత్థ వృక్ష మూలంలో కూర్చొని తనకు తత్వోపదేశం చేశాడని ఉద్ధవుడు అందరికీ తెలియజేశాడు. విదురునితో కూడా ఈ విషయాన్నే చెప్పాడు. అందుకే అశ్వత్థ వృక్షాన్ని శనివారం నాడు తప్పనిసరిగా పూజ చేద్దాం. శనివారం నాడు అశ్వత్థ వృక్షం చుట్టూతా ప్రదక్షిణం చేసి అక్కడ చిన్న ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపారాధన చేసి నమస్కారం చేసి ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని గనక పఠించినట్లయితే, తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించి 10 మందికి పంచినట్లయితే త్రిమూర్త్యాత్మకమైనటువంటి ఆ అశ్వత్థ వృక్షం బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వం మనకు పరిపూర్ణవంతమైనటువంటి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, యశస్సును, కీర్తి ప్రతిష్టలను కలిగింపచేస్తుంది సుమా అంటోంది శాస్త్రం. మరి అశ్వత్థ వృక్షాన్ని చక్కగా ఈ విధి విధానాలతో ఆచరించి తరిద్దామా? మరి భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో వృక్షాలు దేవతా స్వరూపాలుగా చెప్పబడ్డాయి. అంటే ఒక్కొక్క వృక్షానికి ఒక్కొక్క అద్భుతవంతమైన ప్రభావం మనకు శాస్త్రంలో చెప్పడం జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం
विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశ రుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 6:02 తిథి చవితి ఉదయం 9:12 వరకు, నక్షత్రం పుబ్బ ఉదయం 10:35 వరకు, వర్జం సాయంకాలం 5:56 నుంచి 7:34 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:53 నుంచి 8:22 వరకు, అమృతకాలం రాత్రి 3:45 నుంచి 5:23 వరకు, రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:10 నేటి విశేషం శనివారం శ్రీ త్యాగరాజస్వామి వారి ఆరాధన. శనివారం కాబట్టి సూర్యోదయానికి ముందే స్నానం చేయడం, తర్వాత కేజింపావు నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేయడం, దాంట్లో పసుపు కలిపి ఆవులకు రాయడం, 1 కేజీ నల్ల నువ్వులతో పూజ చేయడం, వాటిని ఆవులకు పెట్టడం, వెంకటేశ్వర దీపారాధన చేయడం, హనుమంతునికి ఆకు పూజ, సింధూర పూజ, 21 అప్పాలు నివేదన చేయడం, ప్రదక్షిణాలు చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మొదలైనటువంటివన్నీ కూడా సకల జయాలని కలగజేస్తాయి, శని దోషాలను నివారిస్తాయి. త్యాగరాజస్వామి వారి ఆరాధన ఇది విశేషం ఏంటంటే సృష్ట్యాది నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరికైనా ఆరాధన అంటే సన్యాసం తీసుకున్న వారికి చేసేటువంటి ఆబ్దికం లాంటిదనమాట. ఆ క్రియ ఆ వంశంలోని వారు వారి పిల్లలు మాత్రమే చేస్తూ ఉంటారు. కానీ త్యాగరాజస్వామి వారికి పట్టిన గొప్ప అదృష్టం ఏంటంటే ఎంతోమంది ప్రశిష్యులు అందరూ కూడా ఆ గానాన్ని చేస్తూ ఉండడం, వారి కీర్తనలను ఆలపిస్తూ ఉండడం చాలా విశేషమైన విషయం. ఇటువంటి వ్యక్తి సృష్టి ఆది నుంచి ఇప్పటి వరకు ఎవరూ లేరు, ఈ పైన ఉంటారనే నమ్మకం కూడా లేదు. నేటి ఆణిమత్యాలు. విధేయత అనే సుగుణాన్ని నిలబరుచుకో, కానీ నీ విశ్వాసాన్ని త్యజించకు. అమరేంద్రాదుల కొల్చు భంగి ఏదో దేవతల్ని ప్రార్థన చేసి కోరికలు అడిగినట్టుగా ఏ కోరిక లేకుండా శ్రీమన్నారాయణుని యొక్క పాదముల జంటని మనసులో స్మరించి నిరంతరము గోవిందనామం చేస్తూ ఆయన యొక్క పాదార విందములను మనసులో ధరించి భరించి వహించి పూజించి ధ్యానించగలిగినటువంటి వాడికి వాటిలో నుంచి స్రవించేటటువంటి అమృతాన్ని తాగిన కారణం చేత అటువంటి వాడు ఎంత సంతోషాన్ని పొందుతాడయ్యా? కాదు కాదు, అంత ధ్యానం కూడా చెయ్యక్కర్లేదయ్యా. కేవలంగా ఆయన యొక్క కథలు, ఆయన యొక్క అవతారాలు, వాటి విశేషాలు వింటుంటే చాలు. అది ఎటువంటిదో తెలుసా? కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే. పెద్ద ప్రవాహంలో పడిపోయినటువంటి వాడికి ఊపిరాడదు, ప్రాణం పోతుంది. కానీ భాగవతంలో చెప్పబడినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారములనేటటువంటి ఈ కథల యొక్క పరంపరలని చెవులతో గ్రోలి వింటున్నటువంటి వాడు అమృత ప్రవాహంలో కొట్టుకుని పోతున్నప్పుడు పొందేటటువంటి ఆనంద రసానుభూతి గురించి చెప్పడం ఎవరికైనా సాధ్యమా? ఆయన కథాశ్రవణమంత గొప్పదయా. కర్ణయుగళీ పర్వంబు కాకుండునే. 2 చెవులకు పండగయా భాగవతం వినడమంటే. అటువంటి భగవత్ కథల సమాహారమైనటువంటి భాగవతాన్ని ప్రవచనం చేస్తాను. దేనికి బెంగపెట్టుకుంటావు? విను. అందుకే భగవంతుడు గొప్పవాడా భగవత్ కథ గొప్పదా అని అడిగితే భగవత్ కథ గొప్పది.
భాగవతం చెప్తున్న చోటికి సాక్షాత్తు కృష్ణ పరమాత్మే వచ్చి గభాలన ఎవరి పక్కనో ఖాళీగా కుర్చీ ఉంటే కూర్చుని ఇలా ఇలా కొట్టి వాడు చెప్తున్నది నా గురించే అంటే అయితే అయింది కానీ కాసేపు ఊరుకుంటావా, అది వినపడదు అంటారట. నా గురించే చెప్తున్నాడో అన్నా సరే ఆయన వంక చూడరట, కథ వినడానికే ఇష్టపడతారట. భగవత్ కథా శ్రవణం అంత గొప్పది. శృణ్వంతపః, నైమిషారణ్యం వచ్చి తపస్సు చేసినట్టు. దేని చేత? ఎంతసేపు ఉపన్యాసం జరిగిందో, ఎంతసేపు సుందరకాండ జరిగిందో అంతసేపు భక్తి శ్రద్ధలతో విన్నవాడు ఎవడో వాడు అంతసేపు నైమిషారణ్యంలో తపస్సు చేసి ప్రంగం మూట కట్టుకున్నవాడే. కాబట్టి కథాసుధారసనదీ కల్లోలమాలా పరిభ్రమమెవ్వానికి నైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే. రెండు చెవులకి పండగ కదా, కాబట్టి ఆ భగవత్ కథలతో కూడుకున్న భాగవతం ప్రవచనం చేస్తాను వినవయ్యా. అసలు నీకు నేను ఒక గొప్ప విషయాన్ని చెప్తాను విను పరీక్షిత్. హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు, సంధియము లేదు. హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు. వంశపావన వింటే, మీ వంశాన్నంతటినీ పావనం చేసినవాడా, 7 రోజులలో మృత్యు వస్తోందంటే భయపడకుండా 7 రోజులు ఏది వింటే మోక్షం వస్తుందని ఒక్క ప్రశ్న వేశావు. ఒక్క ప్రశ్న నువ్వు వేశావు కాబట్టి ఇవాళ నా ముఖం నుండి భాగవతం వస్తోంది. ఇవాళ వస్తున్న భాగవతం రాబో కాలంలో ఇన్ని కోట్ల మందిని గట్టెక్కిస్తుందో. ఇంత గొప్ప ప్రశ్న చచ్చిపోతావంటే భయపడకుండా వేసినవాడా, వంశాన్ని తరింపచేసినవాడా. ఓ పరీక్షిత్, నీకొక రహస్యం చెప్తాను. హరిమయము విశ్వమంతయు. అసలు ఈ లోకమని మనం పిలుస్తున్నామే ఇది విష్ణువే. విష్ణువే అంతటా ఇలా ఉన్నాడు. బంగారము లేకుండా ఆభరణములు ఎక్కడి నుంచి వస్తాయి? చూడడానికి చెవులకు పట్టుకున్న కర్ణాభరణములు, కేయూరములు, కంఠాభరణములు, ఉంగరాలు, పాదాభరణములు, నాసాభరణములు ఇవన్నీ కనపడతాయి. కానీ ఇవన్నీ బంగారం లేకుండా వస్తాయా? విష్ణువు లేని విశ్వం ఎక్కడుందో? విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వము. కానీ విశ్వము విష్ణువుగా కనపడాలి అంటే తపస్సు కావాలి. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట అంతటా ఆయనే వ్యాప్తి చెంది ఉన్నాడోయ్. కాబట్టి హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు, సంధియము లేదు. హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు. వంశపావన వింటే, ఓ వంశపావన తెలుసుకో, అసలు హరిమయము కానటువంటి ద్రవ్యము కానీ పరమాణువు కానీ లేదని. ఈ ప్రపంచమంతా ఎలా ఏర్పడిందో, పంచతన్మాత్రలు ఎలా వచ్చాయో, శబ్దస్పర్శరసరూప గంధములు, పంచభూతములు, పంచతన్మాత్రలు, మళ్ళీ లోపల ఉండేటటువంటి పంచ సూక్ష్మభూతములు, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, ఈ సృష్టి జరిగినటువంటి విధానము, వీటన్నిటినీ వివరించి మనిషి తరించడానికి మార్గం ఉన్నదయా. మనుష్యుడొక్కడే అలా తరించగలడు. ఎప్పుడూ 10 మందితో కలిసి పరుగులు తీయడం కాదోయ్, 10 మందితో కలిసి పరిగెత్తడం ప్రారంభించాలి. మొదట ఒక భజన 10 మందితో కలిసి మొదలెట్టాలి. 10 మందితో కలిసి ఓ తీర్థస్నానానికి వెళ్ళాలి. 10 మందితో కలిసి భగవన్నామం చెప్పాలి. 10 మందితో కలిసి పల్లకీ పట్టుకోవాలి. 10 మందితో కలిసి యాత్రకెళ్ళాలి. చిట్ట చివరికి అది దేనికి పనికి రావాలంటే ధ్యానావస్థకు పనికి రావాలి. నువ్వు ఎక్కడ ఉండి ధ్యానం చేస్తున్నావన్న మాటతో సంబంధం లేదు. నువ్వు ఎక్కడ కూర్చున్నా నీవు పరమేశ్వరుణ్ణి మనోనేత్రమునందు దర్శనం చేస్తూ ఇంద్రియములు మనస్సులోకి, మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోయి సమాధి స్థితిగతుడవు కావాలి. అలా వెళ్ళగలిగినటువంటి స్థితి అంకురిస్తే ప్రాణోత్కరణమవుతున్నటువంటి స్థితిలో కూడా కపాలాన్ని భేదించి ఆ ద్వారము గుండా బయటికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఈ శరీరము నడిచినంత కాలం 9 రంధ్రాలతో నడుస్తుంది. ఇంకొక 2 రంధ్రాలు ఉంటాయి. క్షేమంగా బయటికి వచ్చాడు, గుర్తు నాభీరంధ్రం. బయటికి వచ్చినప్పుడు మూసేస్తారు. అది లోపల ఉన్నప్పుడు అమ్మ తిన్న అన్నం నాభిగొట్టంలోంచి లోపలికెడుతుంది. బయటికి వచ్చాక నాభి కోసేస్తారు. కానీ హృదయ సంబంధం ఉండిపోతుంది. నేను ఆ అమ్మ కొడుకుని. అందుకే చూడండి, సాధారణంగా గౌరవనీయులైన వ్యక్తులు కనపడితే తండ్రి కన్నా ముందు ఎవరిని స్మరిస్తారు? ఏ అమ్మ కన్నా బిడ్డడోనయ్యా అంటారు. ఆ బిడ్డన్ని కని అమ్మ శాశ్వతమైన కీర్తిని పొందుతుంది ఏ లోకంలో ఉన్నా కూడా. కాబట్టి ఆ నాభీబంధం తెగిపోతుంది, బొడ్డు మూసుకుపోతుంది. 10వ రంధ్రం మూసుకుంటే క్షేమంగా పైకొచ్చాడు, 11వ రంధ్రం తెరుచుకుంటే క్షేమంగా వెళ్ళిపోయాడు.
అంటే ఇక మళ్ళీ రాడని గుర్తేమిటంటే ధ్యానావస్థ యందు జీవుణ్ణి ఊర్ధ్వముఖ చలనం చేసి ప్రాణవాయువుని పైకి పంపించి ఇక్కడ ఉండేటటువంటి బ్రహ్మరంధ్రాన్ని భేదిస్తాడు. భేదించి ఆ తలుపు తెరుచుకున్న తర్వాత అందులోంచి జ్యోతి రూపంలో పరమేశ్వరుని యందు ఐక్యమైపోతాడు. అలా వెళ్ళిపోగలిగినటువంటి స్థితి ఒక్క ధ్యానము చేత మాత్రమే అంకురిస్తుంది. కోరికలతో కాగిపోయి బ్రతకడం కాదయా, నిష్కామమైనటువంటి ధ్యానము చేసి ఆ ధ్యానము చేత నువ్వు తరించడం అనేటటువంటి కోరిక కాని కోరికే అది జీవిత ప్రధానమైనటువంటి ధ్యేయము కనుక అటువైపుకి అడుగులు వెయ్యడం మొదలు పెట్టాలి. కానీ సాధారణంగా ఇంత గొప్ప శరీరం ఉన్న శాస్త్రము గురువు అందుబాటులో ఉన్న మనుష్య జాతి నిరంతరం ఏవో కోర్కెలతో వెంపర్లాడిపోయి రజోగుణ తమోగుణాలకి వశులైపోయి అధోముఖంగా ఏదో ఒక రంధ్రంలోంచి బయటికి వెళ్ళి చేసుకున్న పాపపుణ్యాలకి అనుగుణంగా వేరొక ఉపాధిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆద్యం పశుపతేః స్థానం దర్శనాదేవ ముక్తిదం యత్ర పాపోపి మనుజః ప్రాప్నోత్యభయం పదం. ఈశ్వరుడి యొక్క మొట్టమొదటి నివాస స్థానమే గోకర్ణ క్షేత్రం. అది దర్శించటంతోనే భక్తులకు ముక్తిని కలిగిస్తుంది. ఎంతటి పాపాత్ముడైనా ఆ క్షేత్రంలో అభయాన్ని పొందుతాడు. అటువంటి ఆ గోకర్ణ క్షేత్రానికి అర్జునుడు చేరుకున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 217వ అధ్యాయం. అర్జునుడి కథ మనం వింటున్నాం. చాలా అమోఘంగా ఉంది. మనకు అనిపిస్తుంది అర్జునుడు ఎందుకు అట్లా చేశాడు ఆ రోజు అని. ధర్మ సంఘటనలో దొరికాడు కదా, ఇవన్నీ జరగాలి కాబట్టే. లేకపోతే అర్జునుడు 12 ఏళ్ళే ధర్మరాజును వదిలేసి ఎట్లా పోవటానికి వీల్లేదు. అవకాశం వచ్చింది చూడండి, కావలసిగానే. ఇది మాయ కల్పించాడు, పరమాత్ముడు కల్పించాడు. అర్జునుడు గోకర్ణ క్షేత్రంలో ఈశ్వరుని దర్శించాడు. తర్వాత పశ్చిమ సముద్ర తీరానికి వెళ్ళాడు. అక్కడ గల పుణ్యతీర్థాలను, మందిరాలను కూడా చూశాడు. తర్వాత సభాతీర్థానికి చేరాడు. ఈ విషయం చారులకు తెలిసింది. వారు శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి, ప్రభు, ఇప్పుడు అర్జునుడు ప్రభాక్షేత్రానికి వచ్చాడు అని చెప్పారు. వెంటనే కృష్ణుడు బయలుదేరి ప్రభాస తీర్థానికి చేరారు. కృష్ణుడు అక్కడ కృష్ణార్జునులు ఇద్దరూ కలుసుకున్నారు. ప్రభాస క్షేత్రం, ఆ క్షేత్రం ఇంకా రాబోయే మనకు దండిగా ఎన్నో మాటలు చెప్పాల్సి వస్తుంది. వారు నరనారాయణులు ఒకరినొకరు కౌగలించుకున్నారు. ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఒకచోట కూర్చున్నారు. శ్రీకృష్ణుడు అర్జునుడితో, అర్జున, ఇప్పుడెందుకు ఈ తీర్థయాత్ర అని అడిగాడు. ఏమీ తెలియనట్టుగా, బాబు, కృష్ణబాబు గారు ఏమీ తెలియనట్టుగా, మామూలుగా మనుషులు అడుగుతారే అట్లా అడిగాడు మా కృష్ణబాబు గారు. మా అర్జునుడు అన్నగా ఏం చెప్తారో చూస్తాం. అర్జునుడు జరిగిన కథ అంతా చేసిందే ఈయన. అర్జునుడు జరిగిన కథ అంతా చెప్పుకొచ్చాడు. కృష్ణుడికి ఈ విషయం అంతా తెలిసింది. ముందుగా తెలీదా? ఇప్పుడు మాత్రం తెలిసిందట. అర్జునుడిని మెచ్చుకున్నాడు. మెచ్చుకోక ఎంత సాహసం చేశాడు. బొబ్బురువాహాడును పుట్టించాడు. 5 కన్యలను శాపముక్తి చేశాడు. 1, 2
ఎన్ని కార్యక్రమాలు చేసేసాడు పాపం. నాగలోకానికి వెళ్ళాడు. తరువాత శ్రీకృష్ణార్జునులు ఇద్దరు కూడా స్వేచ్ఛగా విహరించారు. ఇప్పుడు కలుసుకున్నారు మంచి సమయంలో. రాత్రి కావటంతో రైవత పర్వతం దగ్గరకు వచ్చారు. అక్కడ శ్రీకృష్ణుడి ఆజ్ఞానుసారంగా సేవకులు భోజనాదులను ఏర్పాటంతా చేసి ఉంచారు. అర్జునుడు శ్రీకృష్ణుడితో కలిసి భోజనం చేసి నటులు నర్తకులు చేసిన నృత్యాన్ని చూశాడు. తర్వాత శ్రీకృష్ణుడితో కలిసి శయ్యపై నిద్రించాడు. అప్పుడు తాను చూసిన వింతలు విశేషాలను శ్రీకృష్ణుడికి చెబుతూ నిద్రపోయాడు. తెల్లవారింది. అర్జునుడు మధుర గీతాలను విన్నాడు, మంగళవాద్యాలను విన్నాడు, స్తోత్ర పాఠాలను విన్నాడు. వెంటనే నిద్ర నుంచి లేచి కాలకృత్యాలను పూర్తి చేసుకొని శ్రీకృష్ణుడి వద్దకు వచ్చాడు. శ్రీకృష్ణుడు అర్జునుడిని ఎంతో ప్రేమతో బంగారు రథంలోకి ఎక్కించుకొని ద్వారకా నగరానికి వెళ్ళాడు. ఇప్పుడు ద్వారకా ప్రవేశం చేశారు. ఇంతలో అర్జునుడు వచ్చాడని ద్వారకావాసులు అందరికీ కూడా తెలిసిపోయింది. వారందరూ కూడా ఎంతో సంతోషించి నగరాన్ని చక్కగా అలంకరించారు. తోటలను కూడా బాగా అలంకరించారు. అర్జునుడిని శ్రీకృష్ణుడిని చూడటం కోసం రాజవీధుల్లో బారులు తీరుగా వరుసగా నిలబడ్డారు కృష్ణార్జునులు చూడటానికి. కృష్ణార్జునుడు బాగా కనిపించే ప్రదేశంలో వేల కొద్ది స్త్రీలు నిలబడి ఉన్నారు. భోజ, వృష్టి, అందక వంశాల్లోని పురుషులందరూ కూడా ఒక చోటుకు చేరి గుంపులుగా నిలబడ్డారు. ఇంతలో శ్రీకృష్ణ అర్జునుడు ఇద్దరు కూడా ద్వారకా నగరంలోకి ప్రవేశించారు. అర్జునుడు ఆయా వంశీయులు చేసినటువంటి ఆదర సత్కారాలను కూడా అందుకున్నాడు. తర్వాత పెద్దలందరికీ నమస్కారం చేశాడు. అందరూ అర్జునుడిని చూసి సంతోషిస్తూ స్వాగతం పలికారు. అర్జునుడు ఎంతో సంతోషిస్తూ ముందుకు వెళుతుండగా యదువీరులు వచ్చి ఆదరించారు కూడా. అప్పుడు అర్జునుడు రథం దిగి సమాన వయస్సు గల వారిని ప్రేమగా కౌగిలించుకొని ఎంతో సంతోషించాడు. తర్వాత నెమ్మదిగా శ్రీకృష్ణుడి మందిరంలోకి ప్రవేశించాడు. ఆ మందిరంలో నవరత్నాలు, వివిధ ఆహార పదార్థాలు ఎప్పుడూ నిండుగా అందుబాటులో ఉండకుంటాయి కృష్ణుడి ఒక సామ్రాజ్యంలో. అటువంటి మందిరంలో అర్జునుడు శ్రీకృష్ణుడితో కలిసి చాలా రోజులు ఉన్నాడు. ఇంతటితో అర్జున వనవాస పర్వము సమాప్తమవుతున్నది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 218వ అధ్యాయం. అర్జునుడు శ్రీకృష్ణుడి మందిరంలో నివసిస్తున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకనాడు రైవత పర్వతం మీద ప్రతి సంవత్సరం వారు ఆచరించే ఉత్సవం ఒకటి వస్తుంది. అందులో వృష్టి, అందక, భోజవంశీయులందరూ పాల్గొన్నారు. ఉత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది. అప్పుడు ఆ వంశీయులందరూ బ్రాహ్మణులకు ఎన్నో దానాలు చేశారు. వారున్న ఆ రైవత పర్వతానికి 4 వైపులా రత్నఖచిత భవనాలున్నాయి. అవి చక్కని అలంకారాలతో శోభిస్తున్నాయి. అక్కడ వాద్యకులు వివిధ రకాల వాద్యాలను వాయిస్తున్నారు. ఇక మనము ఈ ద్వారకా నగరాన్ని వర్ణన చేయటానికి సాధ్యమే లేదు. అయినప్పటికీ మనకు కొంచెమే వర్ణన చేయటానికి అవకాశం ఉంది. అద్భుతమైనటువంటి వర్ణనాతీతం అంటారు. అసలు వర్ణన చేయటానికి అయ్యలేదు. అంత అద్భుతం. అంటే వైకుంఠమే దిగి కిందికి వచ్చింది అంటారు. నర్తకులు నాట్యం చేస్తున్నారు. గాయకులు మనోహరంగా గానం చేస్తున్నారు. కొంతమంది ద్వారక వాసులు తమ భార్యలతో కలిసి నడుచుకుంటూ వచ్చి ఉత్సవంలో పాల్గొంటున్నారు. మరికొందరు చిన్నవి పెద్దవి అయినటువంటి తమ వాహనాల్లో వచ్చి పాల్గొంటున్నారు. ద్వాపరయుగం, కలియుగం కాదు కదా. బలరాముడు మధుపానం చేసి
తేనెను త్రాగి భార్య అయిన రేవతితో కలిసి అక్కడ ఆనందంగా విహరిస్తున్నాడు. అతడి వెంట అనేక మంది గంధర్వులు నడుస్తున్నారు. ఉగ్రసేనుడు అక్కడ సంచరిస్తున్నాడు. కొంతమంది గంధర్వులు చక్కగా గానం చేస్తూ ఆయనను ఆనందింపజేస్తున్నారు. ఆయన వెంట ఉన్నటువంటి వేల కొద్ది స్త్రీలు, ఆ స్త్రీలందరూ ఆయనను సేవిస్తున్నారు. సాంబ, ప్రద్యుమ్నులు చక్కగా అలంకరించుకొని దేవతల్లాగా సంచరిస్తున్నారు. ఇలా అక్రూరుడు, సారణుడు, గదుడు, బభ్రువు, విధురథుడు, నిషిఠుడు, చారుదేవుడు, పృథువు, విప్రథువు, సత్యకుడు, సాత్యకి, భంగకారుడు, మహారవుడు, హర్త్యుక్యుడు, కృతవర్మ, ఉద్ధవుడు, ఇంకా యదువంశీయులందరూ కూడా తమ భార్యలతో తిరుగుతూ ఉత్సవ శోభను చూడటానికి వృద్ధి చేస్తున్నారు. వీళ్ళంతా చూస్తూ తిరుగుతూ ఉన్నానే ఆ ఉత్సవం యొక్క శోభ ఇంకా ఎక్కువ అయిపోయిందట, కాంతి. ఆ ఉత్సవానికి శ్రీకృష్ణ అర్జునులు కూడా వచ్చి తిరుగుతున్నారు. అప్పుడు వసుదేవుడి పుత్రిక అయినటువంటి సుభద్ర కూడా అక్కడికి వచ్చి చెలికెత్తలతో కలిసి సంచరించసాగింది. ఆ సుభద్రను చూడడంతోనే అర్జునుడు ఆమెను మోహించాడు. అది శ్రీకృష్ణుడు గమనించాడు. నవ్వుతూ అర్జునుడితో, వనవాసులకు కూడా మనోవికారం కలుగుతుందే, ఏంటి మనోవికారం కలిగినట్టుందే మా అబ్బాయికి, నువ్వు వనవాసంలో ఉన్నావు కదా, ఇప్పుడు వనవాసులకు కూడా కలుగుతుందని ఇప్పుడు తెలుస్తుంది నాకు. ఓహో పర్వాలేదే, ఈమె నాకు నా అన్నగారికి చెల్లెలు, ఈమెను సుభద్ర అని పిలుస్తాం. నా తండ్రికి ఈమె ప్రియమైన కూతురు. నువ్వు ఈమెను పెళ్లి చేసుకోవాలంటే చెప్పు, ఎందుకు ఊరికే చాటుగా నాతో సగం మాట్లాడతావు, సగం అటు చూస్తావు, అరకన్ను అట్లా పెడతావు, అరకన్ను ఇట్లా పెడతావు, ఏం బాగలేదు కదా, నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు? చూస్తే సరే కరెక్ట్గా తిప్పుకొని చూడు ముఖము అటు. ఎవరు వద్దన్నా, నేనే వద్దన్నానా? నా చెల్లెలే, దానికేం లేదు, పెళ్లి చేసుకోవాలంటే చెప్పు, కావాలంటే నేను ఎంత ఏర్పాటు చేసేస్తాను, దానికేం లేదు. లేకపోతే నోరు మూసుకొని ఇట్రా, ఎందుకు సగం సగం చూస్తావు, సగం సగం సిగ్గుపడతావు, చూస్తావు, చూడలేకపోతున్నావు. నీ అవస్థ నేను కనిపెట్టలేకపోతున్నాను, ఇవన్నీ చూసేసాను, నేను చూడలేకపోతున్నాను మళ్ళీ. అందుకని ఇప్పుడు ఒకటే పారి చూడు, ఒక్కపారి తిరగయ్యా, తిరిగి మొత్తం అటు తిప్పుకోవయ్యా, ముఖం గిక్కమంతా ఎంతసేపు చూస్తావో చూడయ్యా. నా చెల్లికి కూడా చెప్తానే, కాసేపు నిల్చోవే చెల్లి అంటాను, చూడు అదేం చూస్తావో చూడు. నువ్వు ఈమెను పెళ్లి చేసుకోవాలంటే చెప్పేసాయి, నేను ఇప్పుడే నేనే నా తండ్రితో స్వయంగా చెప్తాను, నీ తట్టు నుంచి ఎవరు వద్దు, నేను ఉంటాను అన్నాడు. అర్జునుడు, కృష్ణ, ఈమె సాక్షాత్ వాసుదేవుడి సోదరి, వసుదేవుడికి కూతురు అయి ఉంది కనుక ఎవడి మనస్సునైనా మోహింపజేస్తుంది అయ్యా. ఈమె నన్ను పెళ్లి చేసుకుంటే నాకింతకంటే అదృష్టం ఉండదయ్యా. ఒక క్షణంలో నన్ను మోహించింది కృష్ణ, నేనేం చేస్తూ, నేను తిరుగుతూ నీతో మాట్లాడుతుంటే మోహనాంగుడు నువ్వే, నాకు ఎవరు లేరు ప్రపంచంలో. నీ మోహం నుంచి నన్ను తిప్పేసింది యువతలకి ఈవిడే. అమ్మోయ్, కోరుకోవలసిన కోరిక ఉండదు కదా, అంత పెద్ద అద్భుతమైనటువంటి సుందరాంగి కదా, అంత మోహించి పెట్టింది. కృష్ణ, ఈమెను పొందాలంటే నేనేం చేయాలి చెప్పు, ఏ ఉపాయాన్ని ఆచరించాలి, మానవ ప్రయత్నాలు ఏమైనా ఉంటే చెప్పు, నేను అవన్నీ తప్పకుండా చేస్తాను, నా శక్తి కొద్దీ ప్రయత్నం చేస్తాను అన్నాడు. కృష్ణుడు, అర్జున, నేను చెప్పింది ఏంటి నీకు, నేనున్నానని చెప్పాను కదా, నిల్చొని మాట్లాడు, దాంతో ఇంక నేనే ఉండేటప్పుడు ఇంకెవరు నేనేమంటారు, మా నాన్నతో నేనే మాట్లాడతానని చెప్పానడా. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున, స్వయంవరం ప్రకారంగా పెళ్లి చేసుకోవటం ఒక ధర్మం కదా, పోన్లే నీకు చెప్తాను ఒక మార్గం, కానీ ఆ మార్గం ఇప్పుడు సందేహంగా ఉంది. ఈ కన్య నిన్ను పెళ్లి చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, ఎందుకంటే స్త్రీల స్వభావం అనిశ్చితంగా ఉంటుంది.
పెళ్లి చేసుకునేంత వరకు చాలా కష్టము. చేసుకున్నాకును కష్టమేలేండి, అయినా కష్టము. ఎవరి మీద వ్యామోహం పడిందో తెలీదు. ఎవరినైనా ఇంతవరకు ఎవరినైనా ప్రేమించిందో అది కూడా నాకు తెలీదు. నాకు కొంచెం డౌట్గానే ఉంది. అయినప్పటికీ చెల్లి మీద అంత డౌట్ పడకూడదు కదా. చెల్లి అంటే మాకు ప్రాణం కదా. అసలు మా చేతిలోనే పెట్టుకుంటాం, ఎక్కడికి మేము పంపించాం కూడా. అందుచేత స్వయంవరం ఏర్పాటు అనేది బాగలేదు. ఇలాంటి సమయంలో వీరత్వాన్ని చూపించడమే ఉత్తమం కదా. శూరులకు అదే ధర్మమని ధర్మవేత్తలు చెప్పారు. మాకంతా నువ్వు నచ్చావు, మా నాన్నకు కూడా నచ్చావు, నా చెల్లికి నచ్చొద్దు, నువ్వు ఏదో మామూలుగా తిరుక్కొని ఉన్నావని చెప్పేసి అనుకుంటుంది. అందుకని వీరత్వం చూపించటం బాగుంటుంది. నువ్వు వీరుడివి కనుక వీరధర్మాన్ని పాటించు, అదే నీకిప్పుడు మంచిది. సత్వమర్జున కళ్యాణి ప్రసహ్య భగిని మమ హర స్వయంవరే హ్యస్యాగ కో వై వేద చికీర్షితం నా అభిప్రాయం ఏమిటంటే, ఇప్పుడు ఓ పని చేయి, ఈమెను అపహరించి పెళ్లి చేసుకోవటం మంచిది. ఎతకబో, నేను చూసుకుంటాను, నేను సపోర్ట్ ఇస్తాను కదా. అందుకని తీసుకోపో. ఇక ఆలోచించకుండా, ఆలస్యం చేయకోకుండా అపహరించి, ఎందుకంటే రుక్మిణిని ఎత్తుకొని వచ్చాడు కదా, అదే పని తనకు అర్జునుడు కూడా చెప్తున్నాడు. నరనారాయణుడు ఇద్దరు కదా, ఇద్దరు ఒకటి కదా. తాను చేసిన పని ఇంకొకరికి అంటగడుతున్నాడు. అపహరించి తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకో, వెళ్ళు. ఇప్పుడు చూడు, టైం బాగుంది. స్వయంవరంలో ఈమె ఎవరిని పెళ్లి చేసుకుంటుందో తెలియదు కదా, అదెవరికీ తెలీదు. ఆడవాళ్ళ మనసు కనిపెట్టలేము. అక్కడ చాలామంది వస్తారు రాజులు, ఏమైపోతుందో తెలీదు. అందుకని ఏమైనా కొంచెం మోసం అయిపోయి ఎవరికైనా హారం వేసేస్తే, అందుకని స్వయంవరం నేను మాత్రం పెట్టించాను, భయపడద్దు, అందుకని చెప్పలేం అన్నాడు. అర్జునుడు ఆనందంతో అంగీకరించాడు. ఈ తంత్రం బాగుందనుకున్నాడు. శ్రీకృష్ణుడితో తక్షణం చెప్తున్నాడు, చేయవలసిన దాని గురించి చర్చించాడు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇంకొన్ని ఉపాయాలను, మరికొన్ని రహస్యాలను కూడా తెలిపాడు. అది మాత్రం నువ్వు చేసినప్పుడు నీకు జనానికి తెలుస్తుంది, కానీ ఇప్పుడు చెప్పకూడదు ఎవరికి కూడా అనేశాడు. ఈ పనికి ధర్మరాజు అనుమతి ఉంటే బాగుంటుందని ఇద్దరూ నిర్ణయించుకో. అట్లా ఏమైనా తీసుకుపోతే ధర్మరాజు ఊరికే ఉంటాడా అని ప్రశ్న వచ్చింది. ధర్మరాజు చూస్తే భయం, ఇద్దరికీ భయమే. వెంటనే అయిపోయింది కదా, ఈ యొక్క 12 ఏళ్ళది అయిపోయింది కదా, వెంటనే వేగంగా ఇంద్రప్రస్థానికి వెళ్ళగల దూతలను పిలిచి విషయాన్ని చెప్పమని పంపించారు. వెళ్ళిపోండి, చెప్పండి, సుభద్ర ఇట్లా మోహించింది, సుభద్రను పెళ్లి చేసుకోవాలని వెళ్ళి చెప్పండి అని చెప్తా. ధర్మరాజు ఆ కళ్యాణ వార్త విని వాసుదేవుడితో సంబంధం మరింత గట్టి పడుతుందని ఎంతో కావలసిందే వాసుదేవుడితో సంబంధం, వసుదేవుడు దగ్గర కావటానికి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.